విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల సాధనకై రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు ఈరోజు మొదటి నిరసన ప్రదర్శన అన్ని జిల్లా కేంద్రాల్లో నియోజకవర్గాల్లో బీసీ జేఏసీ బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ మరియు పూలే సెంటర్లో మౌన దీక్ష ద్వారా నిరసన తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కానీ బీసీల పట్ల సరిగా పనిచేయట్లేదు. ఈరోజు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేసి కేంద్రాన్ని పంపితే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ దాన్ని ఆమోదించకుండా బీసీలు ఇబ్బంది పెడుతుంది. కాబట్టి రాష్ట్రంలో 2,50,00,000 బీసీల ఆకాంక్ష ఈరోజు మేమెంతో మాకంతా మా వాటా ప్రకారం మాకు రిజర్వేషన్ అంటే మేము అనేక సంస్థలు ఉద్యమాలు చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో బీసీల కోరిక మేరకు రాష్ట్రంలో బీసీల గణాంకాలు తెలియజేసి 56% బీసీలు ఉన్నారని చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి వారికి అనుకూలంగా రిజర్వేషన్ ఇవ్వడంలో సక్సెస్ కావట్లేదు. ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం మేము 42% స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగిందో దాని మీద కట్టుబడి ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అఖిల పక్షాలను ఢిల్లీ కేంద్రంగా తీసుకెళ్లి అక్కడ ఉద్యమాలు చేయడానికి సహకరించాలి. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. రాష్ట్రపతి ప్రధాని మోడీ మీద ఒత్తిడి చేసి ఖచ్చితంగా తమిళనాడు తరహాలో ఎలా అయితే రిజర్వేషన్ సాధించుకున్నారో ఆ తరహాలో రాష్ట్రంలో మీరు ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్ ఇచ్చే విధంగా మీరు ముందుకు వెళ్ళాలి. మీతో మేము ఉంటాం. ఖచ్చితంగా మేము కూడా ప్రభుత్వానికి మద్దతు చెప్తున్నాం. మాకు మా జనాభా ప్రకారం మాకు రిజర్వేషన్లు మేము కోరుతున్నాం. మాకు రిజర్వేషన్ల మీద ఎవరైతే సానుకూలంగా ఉంటారో వారినే మేము వారింటే మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. కాబట్టి నవంబర్ 2వ తారీఖు రోజు బీసీ జేఏసీ తెలంగాణ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని సెంటర్లో మౌన దీక్ష ద్వారా నిరసన తెలుపుతున్నాం. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేసి అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లి జంతర్ మంతర్ దగ్గర అక్కడ మేము పోయినసారి ధర్నా చేసినాం. మళ్ళీ కూడా ధర్నా చేయడమా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేసి అక్కడ పార్లమెంట్లో తీర్మానం చేసేదాకా అక్కడనే కేంద్ర ప్రభుత్వం కానీ మేము అఖిలపక్షం కానీ బీ సంఘాలు కానీ కూర్చునబెట్టి అక్కడికి కూడా ఢిల్లీకి తీసుకుపోవాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దీన్ని మా ఉద్యమం ఇంతటితో రాగదు. పూర్తి స్థాయిలో బాగా ఉద్యమం చేసి అన్ని రకాల నష్టం జరిగేంత వరకు కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కూడా చూడకుండా వెంటనే 42% లేకపోతే మేమెంతో మాకంతా కావాలని చెప్పేసి మాత్రం మేము ముందు నుంచి కొట్టాడుతున్నాం. మేము 42% ఇచ్చినా కూడా మేము దానికి ఒప్పుకుందామని చెప్పేసి మేము న్యాయబద్ధంగా మేము ఉన్నా కూడా మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఇంకా మొండిగా దాన్ని వ్యవహరిస్తుంది.